మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? సో ఓవరాల్ గా మనకి విజయదశమి, దివాళీ ఉంది. సో ఈ పండుగలను ఎలా వినియోగించుకుని వీళ్ళు అదృష్టవంతులు అవ్వచ్చు? మకర రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగా ఉంది. ఎంత అనుకూలంగా ఉందంటే వీళ్ళు కొంచెం పట్టుదలతో సాధించుకుని ఇన్నాళ్ళు కష్టపడేదంతా కూడా ఈ మాసం కొంచెం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఏంటంటే ఈ రాశి తత్వము స్వభావం ఎప్పుడు కానీ ఏంటంటే వీళ్ళు ఏదొచ్చినా మాకు రాదని ఫిక్స్ అవుతారు, జరగదని ఫిక్స్ అవుతారు. ఆ రాదు జరగదని ఫిక్స్ అయినప్పుడు మైండ్ మనం ఎప్పుడు ఏం చెప్తాం అది యాక్సెప్ట్ చేయకపోతే అది ముందుకు వెళ్ళదు, అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు చాలా వరకు మేనిఫెస్ట్ చేస్తాం అందరూ, థ్యాంక్ యూ ఇమోషను, నెంబర్స్ రాయడమో, ఏదో ఒక పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తాం. వీళ్ళు ప్రాక్టికల్గా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయా నాకేం నమ్మకం లేదు అని చెప్పి అన్ని ఆ వర్డ్ అనగానే తదాస్తు అనేస్తారు. అందుకని కొంచెం పాజిటివ్గా ఈ మంత్ వీళ్ళు ఉండగలిగితే చాలా లాభాలు ఉన్నాయి. ఏ లాభాలు ఉన్నాయి వీళ్ళకంటే వివాహాల యోగం ఉంది, తర్వాత వీళ్ళు వ్యాపారాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, సంతానం ఒక అభివృద్ధి ఉంది, తర్వాత వీళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి ఈ మాసంలో. అయితే ఇవన్నీ వీళ్ళు ఏంటంటే మాటతో పోగొట్టుకుంటారు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు వీళ్ళకి. ఈ ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక మాయ, తెలియని ఒక మైకము, తెలియకుండానే ఒక రకమైన పద్ధతిలో మాట్లాడటము, ఎప్పుడు అలా మాట్లాడరు కానీ మాట్లాడుతుంటారు. ఈ రాహు ఒక ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి కాదు ఇలా కాదు అని చెప్పి కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్తే కనుక కొంచెం మంచి ఫలితాలే. ఎందుకంటే వీళ్ళకి 9th హౌస్లో రవి వల్ల వీళ్ళకి అంత యోగ్యమైంది కాదు, శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు వల్ల యోగం ఉంటుంది. శుక్రుడు వల్ల యోగమైంది ఏంటంటే వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి మంచి సత్సంబంధాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు తల్లిదండ్రుల మధ్యన ఏదైనా అవగాహన అంటే వీళ్ళకి వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు వచ్చి కాస్త ఏదైనా గొడవలు ఉన్నా ఆ సద్మనకి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆస్తి రావడం కానీ, వాళ్ళ తరఫు నుంచి సంబంధాలు రావడం కానీ, వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకోవడం కానీ, లేదా వాళ్ళు చూపించిన అబ్బాయిని చేసుకోవడం కానీ ఇవి జరుగుతాయి. కానీ ఇక్కడ రవి ఉండడం వల్లే కాస్త ఏంటంటే అనారోగ్య సమస్య అనేది వాళ్ళకు ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు, తల్లిదండ్రుల వల్ల ఏదైనా వీళ్ళు కష్టపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా కొంచెం అంతా మిశ్రమ ఫలితాలు. మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు. ఇక్కడ ఈ రవి ఇలా ఉండడం వల్ల జరుగుతుంది అని చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఏం లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళ జాతకంలో అలాంటి యోగాలు ఏమైనా ఉన్నాయా, ఆ యోగం ఆ దశ అంతర్దశకు మ్యాచ్ అవుతున్నాయా, ఈ దశ అంతర్దశ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. అవి చేయనప్పుడు మాత్రం ఇవి జరగవు. అందుకని ఏంటంటే సో 9th హౌస్లో రవి శుక్రులు కలిసి ఉండడం వల్ల వీళ్ళకి ఒక మంచి యోగము, ఒకంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానం వీళ్ళకి దశమ స్థానంలో బుధ కుజుడు. ఈ బుధ కుజులు ఎప్పుడు కూడా వ్యాపార అభివృద్ధికి, వ్యాపారంలో తెలియకుండానే వీళ్ళు చాలా గట్టిగా కటువుగా మాట్లాడే అవకాశము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బుధ కుజులు కలిసే కనుక ఇంతకుముందు చాలా సాఫ్ట్గా చెప్పేవాళ్ళు కొంచెం అగ్రెసివ్గా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత అగ్రెసివ్గా ఉంటారంటే అసలు మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం, వీళ్ళు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే అని చెప్పేసి. ఆ రకమైన మాటలు, ఆ మాటలో అర్థము, ఈ రెండు కూడా కలిసి వస్తాయి వీళ్ళకి. అయితే ఏంటంటే ఎంత కలిసి వచ్చినా కాస్త కొట్లాట వచ్చే అవకాశం ఉంది, బంధువులతో కాస్తంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, స్నేహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, వీళ్ళతో అంత గట్టిగా మాట్లాడకూడదు, సాఫ్ట్గా మాట్లాడాలి అన్న ఆలోచన శక్తి వీళ్ళకు ఉండాలి కంపల్సరీగా. ఏ మాయలో పడకుండా ముందుకు వెళ్తేనే మకర రాశి వాళ్ళు ఈ మాసంలో మంచి ఫలితాలే. అన్ని రాశుల కంటే కొంచెం ఈ రాశి కొంచెం బ్రహ్మాండమైన ఫలితాలు తెచ్చుకుంటున్నారు, బాగుంటుంది కదా. వీళ్ళకి సప్తమ స్థానంలో గురువు రావడంతో కొంత గురుబలంగా పెరుగుతుంది వీళ్ళకి. ఇప్పుడు అక్టోబర్ 18వ తారీఖు నుంచి గురువు మారినప్పుడు కాస్తంత ఉన్నత ఉద్యోగాలు, పదవులు, ఏమైనా అనుకున్న పనులు అవ్వడము, కోరికలు తీరడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. ఆ అగ్రెసివ్ తగ్గించుకోవాలి. అది ఎంత భయం అంటే ఒక రకంగా రాహు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. దీనివల్ల కాస్తంత ఏదైనా సరే ఒక మాయలో పడడమో, మోసపోవడమో, లేకపోతే ఏదైనా వస్తువు పోగొట్టుకోవడమో, లేదా దొంగతనం జరగడమో ఇవి కొంచెం జరిగే అవకాశం ఉంది వీళ్ళకి. అంటే ఏదైనా ఖరీదైన వస్తువుని, ఏదైనా ఫోన్ అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, ఏదైనా పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే బయటకు వెళ్ళినప్పుడు, వివాహాల్లో వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి చోర భయం అనేది ఉంది, చోర జరుగుతుందనే ఉంది. అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అది ఏవైనా అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఇవి జరిగే అవకాశం ఉంది. కనుక ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్త చూసుకోవడం ముఖ్యం. రెండోది ఏంటంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం బంధువులతో ఎక్కువగా ఉంది. మన వాళ్ళు అనుకున్నప్పుడు కాస్తంత అణిగి కాస్త వాళ్ళ దగ్గర
సాఫ్ట్గా వెళ్ళిపోతే అది ప్రమాదాలు వచ్చే అవకాశం ఉండదు. లేదు అంటే కాస్తంత ప్రమాదం ఎక్కువగా కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా సింపుల్గా చెప్తున్నా, కానీ అది చిన్న మాట అన్నందుకు పెద్ద గొడవ, అది పెద్ద కుటుంబం విడిపోయేంత అవకాశం ఉండే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ నిర్ణయం ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన పన్నులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన విశేషాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ కాస్తంత ఆలోచించి కొంచెం జాగ్రత్తగా టెండర్స్ వేయడం కానీ, తీసుకోవడం కానీ జాగ్రత్తగా ఉండాలి. ట్రేడింగ్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కొంచెం గడ్డు కాలం అనుకోవచ్చు. సో జాగ్రత్తగా తీసుకుంటే కొంచెం ఆలోచన ధోరణి కానీ, ఆలోచించే విషయాల్లో కానీ 1 ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు మేడం? ఈ మాసం వీళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. గణపతిని ఎక్కువ చేసుకోవడం, గం గణపతి నమః అనుకోవడం. అంటే మహాకాళి అమ్మవారు వెళ్తే నవరాత్రి దశమి అశ్విని మాసం అంటారు దీన్ని. అంటే మనం మాసం ప్రారంభ మాసం అనుకుంటాం. సో సంవత్సరం ప్రారంభ సంవత్సరం అనుకుంటాం. ఎందుకంటే అశ్విని నక్షత్రంతో మొదటి నక్షత్రంతో ప్రారంభం అవుతుంది ఆశ్వీజ మాసం. సో వీళ్ళు మహాకాళిని, కాళికాదేవిని పూజించడం కానీ, లేకపోతే గణపతిని పూజించడం కానీ చేస్తాం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి మంగళవారం గణపతి దేవాలయానికి వెళ్ళడం, గణపతి ప్రదక్షిణాలు చేయడం, అలాగే కాళికా అమ్మవారిని పూజిస్తే కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, చేయడం చాలా ముఖ్యమైన విశేషం. రెండోది ఏంటంటే వీళ్ళు గోసేవ ఎక్కువగా, ఈ మాసం గోసేవ ఎక్కువ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి. మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే పర్సనల్ జాతకాలకు సంబంధించింది కాదు, ఈ గోచార ఫలితాల్లో వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పాం. అయితే పర్సనల్ జాతకంలో వాళ్ళకి దశ అంతర్దశలు యోగించినట్టయితే ఇవి ఆడి మంచి ఫలితాలు ఉంటాయి, ఇంకా సత్ఫలితాలు ఉంటాయి. చెప్పారు కదా మాకు అలా కాక మాకు ఇలా జరిగాయని చెప్తాను చెప్పి. లేదంటే దశలు కూడా బాగాలేవనుకోండి, ఇది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమీ జరగలేదు మాకు అనిపిస్తుంది. చాలా మంది అంటారు, కామెంట్లు అనుకుంటారు, మాకేం జరగట్లేదు ఏంటంటే మీరు చెప్పినవి ఏమని. మ్యాచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది మొత్తం కోటాది కోట్ల ఉన్న మనుషుల్లో ఉన్న జాతకం ఇది. అయితే మన పర్సనల్ జాతకం అన్నప్పటికీ మన లగ్నము నక్షత్రాలు బట్టి ఉంటుంది ఏ విషయమైనా. ఈ లగ్న నక్షత్రాల్లో చూసుకోకుండా ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు. చాలా మంది మకర రాశి అనుకుంటారు, కానీ అది మకర రాశి వాళ్ళు కుంభరాశి అని తెలియదు. ఎందుకంటే డిగ్రీస్ వైజ్ గా మారుతుంది. కొంతమంది అక్షరాలు బట్టి డిసైడ్ అయిపోతుంది. అక్షరాలతో చేసే వాళ్ళకి ఫలితాలు అంత పెద్దగా ఫలించేది చాలా తక్కువ. 90% మ్యాచ్ అవ్వవు, 10% మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే అక్షరంతో చూసుకుంటారు వాళ్ళు. అక్షరాలతో ఇది జరగాలని ఉండదు. అక్షరాలు నక్షత్రాలకు ఇచ్చారు, రాశులకు ఇవ్వలేదు. అందుకని ఓవరాల్ గా మకర రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వచ్చారు. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.